వ్యక్తిని సరి అయినటువంటి పరిస్థితుల్లో లేక చాలా ఇబ్బందులు కొని తెచ్చుకొని ఉంటాం. మనం చేస్తున్నటువంటి పనులు సరిగా లేక ఎవరో ఈ ఎదుటి వ్యక్తులతో సాక్ష్యాన్ని పోగొట్టుకునే పరిస్థితిలో ఉంటాం. మన ప్రవర్తన సరిగా లేక ఒక క్రైస్తవుడిగా మనం ఉండవలసినటువంటి స్టాండర్డ్స్ మన దగ్గర ఉండవు. మనం బ్రతుకుతుంటాం, భక్తిగానే బ్రతుకుతుంటాం. మన భక్తిని చూసినప్పుడు ఎదుటి వ్యక్తి మనకంటూ ఒక క్వాలిటీ అనుకుంటాడు. కానీ మనం కొన్ని విషయాల్లో మనం చేస్తున్నటువంటి పని దిగజారుడు పనుల వలన వీటి ఎలాంటి వాడేటి అనుకున్నప్పుడు మన సాక్ష్యం కోల్పోతుంటారు. రేపు పొద్దున్న నువ్వు మాట్లాడేవనుకో నేను నీచంగా చూస్తుంటారు. అక్కడ వాల్యూ ఇవ్వడం, నువ్వు మాట్లాడే మాటలకు వేటు ఉండదు, నువ్వు చేస్తున్న పనులకి వేటు ఇవ్వడం. ఆ రోజు నువ్వు బాధపడదు, ఇదేంటి సొసైటీలో ఇంత పరువు పోయిందని అనుకుంటే ఎవరి వల్ల పోయింది? అది మన వల్లే కదా పోయింది. అది మనం చేసుకున్నటువంటి పనుల వల్లే. ఒక డిగ్నిటీ మెయింటైన్ చేసినప్పుడు ఆ డిగ్నిటీ చివరి వరకు నువ్వు మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకుండా దాన్ని చేయవలసినటువంటి పనులకి దిగజారుడు పనులు మనం చేయడం వల్ల ఏమవుతుంది? మనమే తెచ్చుకుంటాం ఆ పరిస్థితిని. తెచ్చుకున్నప్పుడు ఆ రోజు సమాజం మాట్లాడుతుందంటే అంటారు, ప్రతి ఒక్కడు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటాడు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? మనం చేయడం వల్లే కదా. మన డిగ్నిటీగా ఉండవలసిన మాటలు మనం మాట్లాడలేకపోయాం. ఆ రోజు మనమే ఇబ్బందులు కలిగి తీసుకొచ్చి వచ్చింది. మన ప్రవర్తన పవిత్రంగా ఉండాలి, ప్రవర్తన పోగొట్టుకున్నాం. మన శరీర కోరికలు చంపుకుని మనం బ్రతకాలి. కానీ మనమే శరీర కోరికలు పెంచుకుంటూ మనమే చేయకూడనటువంటి పనులు చేస్తూ ఉన్నప్పుడు ఒక రోజు అడుగుతారు, నీ స్థాయికి తగ్గట్టుగా విలువ ఇవ్వరు. అలా ఇవ్వలేనప్పుడు పరిస్థితి ఏమవుతుంది? చీప్ అయిపోతాం. చాలామంది ఒక మంచి చక్కగా ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. ఉద్యోగం చేసుకున్నాడు, ఆ శరీరంలో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల దేని వల్ల తాగిలు అనుకుంటాడు. తాగిలు అనుకుని ఆ డ్రగ్ ఎడిట్ అయిపోయి, మత్తుకి ఎక్కువ ఎడిట్ అయిపోయి దారిలో అక్కడెక్కడ తిరుగుతూ ఉంటాడు. మందు తాగుతున్నప్పుడు వచ్చే మాటల వల్ల కొన్ని వాల్యూస్ పోతూ ఉంటాయి. రేపు పొద్దున్న అదే వ్యక్తుల దగ్గరికి వెళ్తావు, వాళ్ళ దగ్గర నీ దగ్గర చాలా చిన్నోళ్ళు వాళ్ళు. కానీ నువ్వు ఆ తాగిసి మాట్లాడుతున్న మాటలకి, నువ్వు చేసిన బిహేవియర్కి, వాళ్ళు చేసినటువంటి పనులు ఏంటంటే నీ చీప్గా చూస్తారు. నువ్వు మత్తు లేనప్పుడు, నువ్వు డిగ్నిటీగా మంచిగా వాళ్ళ దగ్గర నిలబడుతున్నప్పుడు నీకు చాలా క్యాజువల్గా మాట్లాడతారు. నీకు వాల్యూ ఇవ్వరు. ఎందుకు పోయిందో గౌరవం? ఆ రోజు బాధపడతావు, ఇదేంటి నన్ను చీప్గా చూస్తాడు, రే మాటలు మర్యాదగా రాని అంటాడు. నీకు ఇచ్చేది ఎట్లా అంటాడు? నీకు ఇవ్వాల్సిన పని ఏముందని అడుగుతాడు. ఎందుకు ఇవ్వాలని అడిగితే నువ్వు వాడి దగ్గర దిగజారిపోయావు ఒకరోజు. అలా మాట్లాడడానికి కారణం నువ్వే. ఇప్పుడు అదే మాట్లాడుతున్నాడు. ఏ దానికైనా కారణం మనం అవుతాం. ఆ రోజు బాధపడే రోజు వచ్చింది, ఆ రోజు నేనే రప్పిస్తున్నాను. ఎందుకని అడిగితే దేవుని పట్ల నేను ఎందుకు భయభక్తులు కోల్పోయాను, ఆ రోజు ఏడుస్తాను. నువ్వు వీటిని గుర్తు తెచ్చుకుని, నా శ్రమకు, నా ఇబ్బందులకు కారణం ఎవరంటే నేనే. నా మాటలు, నా ప్రవర్తన, నా జీవితం బాగోకే నేను ఇలా తెచ్చుకున్నానని ఆ రోజు బాధపడతామాట. ఆ రోజు దేవుడు కూడా ఇవే మాటలు మాట్లాడతాడు. నిజంగానండి, బెస్ట్ ఎగ్జాంపుల్ తెలియాలంటే, మనకు బాగా అర్థం కావాలంటే నిజంగా దావీదు గారి జీవితం అండి. మన కాలేనటువంటి మార్గాల్లోనికి వెళ్ళిపోయి ఇవ్వలేని వారికి చోటు మన జీవితాలు ఇస్తున్నప్పుడు, మన కాలేనటువంటి మార్గాల్లో మనం నడుస్తున్నప్పుడు, మనకు సంబంధం లేని వ్యక్తులకి మనం పెద్దపీట వేసినప్పుడు, మన జీవితంలోకి రాలేనటువంటి పనులకు మన జీవితంలో పెద్దపీట వేసినప్పుడు, మనం పొందేటువంటి శ్రమలు, బాధలు ఎంతంత కాదు, చాలా నష్టం మనం పొందుతామట. ఆ రోజు చాలా మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుందట. ఒకరోజు దావీదు కూడా అదే చేశాడు. దావీదు తన జీవితంలో దేవుడికి కావలసిన ప్రతి దాన్ని అతనికి అమర్చాడు. ఒక గొర్రెలు కాపరిగా ఉన్న వాడిని ఇశ్రాయేలు జనాంగం మీద రాజు కింద నియమిస్తే, ఆ రాజు తన రాజ్యాన్ని పరిపాలించుకుని రాజస్వం చూపించవలసిన వాడు దిగజారుడి వేషం వేసాడు ఒక రోజు వసంతకాలంలో. అది చేసినటువంటి పనికి ప్రవక్త వచ్చి బుద్ధి చెప్పాలనుకున్నాడు. నువ్వు బ్రతుకుతున్నటువంటి బ్రతుకు ఒక బ్రతుకు అని తెలియచెప్పడానికి వచ్చి ఆ రోజు మాట్లాడేట, రాజా మన రాజ్యంలో ఒక దారుణమైనటువంటి సందర్భం జరిగింది, దానికి న్యాయం నువ్వే తీర్చాలి రాజా అన్నాడట. నాతన ప్రవక్త వచ్చి, నా రాజ్యం అంత అన్యాయం జరగదు మీరు చెప్పన్నాడట. రాజా, ఒక ధనికుడు ఉన్నాడు, ఒక పేదవాడు ఉన్నాడు. ధనికుడికి చాలా గొర్రెలు ఉన్నాయి, విస్తారమైనటువంటి పశువులన్నీ ఉన్నాయి. ఇంకొక పేదవాడు అన్ననే, ఆ పేదవాడికి డబ్బులు ఏమి లేకుండా తినకుండా ఉన్న సన్నకారు రైతు. ఆ వ్యక్తి పాపం ఒక గొర్రె పిల్లని కొనుక్కొని ఉన్నాడు. ఇద్దరు ఎవరి జీవితాలు వాళ్ళు సాగించుకుంటున్నటువంటి కొన్ని రోజులు అటుగా వెళుతున్నటువంటి ఒక మార్గస్థుడు, ఎవడైతే ధనికుడిగా సామంతుడిగా ఉన్నాడో వాడి ఇంటికి వెళ్ళాడట. ఆ మార్గస్థుడు ఇల్లు అడిగాడట. కూర్చున్నప్పుడు ఆకలేస్తుందని అడిగితే, వచ్చిన ఆ వ్యక్తికి ఆతిథ్యం ఇవ్వాలనుకుని ఆ ధనికుడు తన ఉన్న వేల గొర్రెల్లోనూ ఉన్నటువంటి ఆ మందల్లోంచి ఒక గొర్రెని కూడా తీయలేదు. కానీ తన ఇంటి పక్కనే ఉంటున్నటువంటి పేదవాడు లేక కొనుక్కుని ఏదో అప్పు చేసుకున్నటువంటి ఆ గొర్రెని ఆడికి వడ్డించి మరీ ఆడిని కడుపు నిండగా తృప్తిపరిచి పంపించాడు.
ఇది ఎక్కడ న్యాయమయ్యా అని రాజ్యంలో జరిగిందని అడిగితే నరికి పోగులేడతాను అన్నాడట. ఎవడా దుర్మార్గుడు చెప్పండి నరికేస్తాను అన్నాడట. ఆ దుర్మార్గుడు ఎవడో కాదు రాజా, నువ్వే అని చెప్పాడట. ఆ రోజు నేను అంటున్నాను, ఆ మార్గస్థుడు ఎవడో? దావీదుకైనా రిలేషనా ఆ మార్గస్థుడు? దావీదుకైనా చుట్టమా పోని? దావీదుకేమన్నా అతని రక్త సంబంధికుల వల్ల, వాళ్ళ భార్య పక్షాన వాళ్ళ, లేదంటే అతనికి పక్షాన ఉన్న వ్యక్తులా, లేదంటే దూరపు చుట్టమా? ఎవడో అతను మార్గస్థుడు? ఒక ముక్కు ముఖం తెలియని వాడు వాడి దగ్గరికి వచ్చి అక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడట. దావీదు దగ్గరికి వచ్చి, దావీదేమన్నా నువ్వెవడోరా అని అడగలే. అడగడం మానేసి వాడికి ఆతిథ్యం ఇవ్వడానికి కొనుక్కుని తీసుకొచ్చి కూర్చోబెట్టాడట. తీసుకొని కూర్చోబెట్టి ఎవరిది పెట్టాడట? ఎక్కడ లేని వాడి పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నాడు తీసుకొచ్చి పెట్టేశాడట. ఒక మార్గస్థుడు అన్నమే. ఆ మార్గస్థుడు ఎవడో తెలుసా? కోరికలు లాంటివి అవి. నీకు సంబంధించినవి కాదు ఇది. నీకు తలంపుల్లో వస్తూ ఉంటే అడుగుతా ఉంటే ఆయన కూర్చోబెట్టి ఆతిథ్యం ఇవ్వాల్సిన పని మన దగ్గర ఏమీ లేదు. ఆ కోరికలు అనేవి నీకు ఒక చుట్టం అవుతుందా, నీకు బంధం అవుతుంది? ఏమవుతుంది? నీ కళ్ళు ఏదో కోరిక ఉంది, అది ఒక మార్గస్థుడు లాంటిదే. నీ శరీరానికి ఒక కోరిక కలిగింది, ఒక మార్గస్థుడు లాంటివాడే. నీ శరీరంలో ఏదో ఒక తలంపులు వచ్చి నీ హృదయంలో, అది కూడా మార్గస్థుడే. ఆ కోరిక కలిగిన ఆ కోరికను తీర్చాలనుకుంటున్నావే, అది ఎవడు అసలుకని? ఆ కోరిక నీకు ఏమవుతుందని నువ్వు తీర్చాలనుకుంటున్నావు? ఆ కోరికను తీర్చడానికి చీప్ అయిపోతాం. ఒక ఉద్యోగం చేసుకుంటున్న వ్యక్తులు ఆ కోరికను తీర్చడానికి మన శరీరంలో ఉన్నటువంటి సుఖాన్ని అయితే వ్యభిచారానికి వెళ్ళిపోతా ఉండటం. మనకు వస్తున్నటువంటి కళ్ళు ద్వారా మనం చేస్తున్నటువంటి ఆ పాపం దానికి దిగజారిపోతా ఉండటం. కళ్ళు ఏదో కోరుకుంటుంటే అసలు ఆ కోరిక అనేది మార్గస్థుడైతే ఆ మార్గస్థుడు నీకేమవుతాడు అనుకుని వాడు కోరికలు తీరుస్తున్నావు. నీకేమైనా చుట్టమా బంధువాడు? దావీదు కూడా అదే చేశాడు. తీసుకొచ్చి ఆతిథ్యం ఇచ్చాడట. ఎవరికి ఇతని గారి దగ్గర రాకుండా ఇంకొకరి దగ్గర తీసుకొచ్చాడట. ఎంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయాడో తెలుసా? తక్కువ మూల్యం చెల్లించుకోలేదండి. నిజంగా అలాంటి మనం పని చేస్తే మార్గస్థుడు అన్నవాడు కోరిక అయితే ఆ కోరికలో ఉంటున్నటువంటి పరిస్థితి కోరికొచ్చి అడుగుతుంది, నేను ఎలా చెయ్యి అలా చెయ్యి అనుకుని. దానికి వెంటనే నువ్వు ఆతిథ్యం ఇచ్చాడని కూర్చోబెట్టి అక్కడికి వెళ్ళిపోయి నీది కాలేని దాని విషయంలో తీసుకొచ్చి వాటికి పెట్టేస్తున్నావు అనుకోండి. అలాగే కదా చేస్తున్నారు. కోరిక అడుగుతుంటే మనం ఏం చేస్తున్నాం? కోరికలు వస్తున్నాయి అనుకోండి, కోరికలు మనం ఏమన్నా కాదనుకుని కంట్రోల్ చేస్తాం. మనం నెరవేర్చడానికి తిరిగేస్తుంటాం. తచ్చిల్లాడేస్తూ ఉంటాం ఆ పనులు అన్నట్లని. అదే అంటున్నాడు, ఆ కోరిక నీకు ఏమవుతుంది అని అసలుకేనే. దానికి అంత ఆతిథ్యం ఇచ్చి కుర్చీ వేసుకుని దాని పని చేయవలసిన పనే ఉంది. ఇచ్చాడట దావీదు, అలాగే ఇచ్చాడట. రప్పించుకుని ఇచ్చి కూర్చోబెట్టి అన్నిటిని పెట్టాడట. కడుపు నిండిన తర్వాత పని ఆడి దారి అంటాడు, వెళ్ళిపోయాడు. తర్వాత జరిగింది, చేసిన పనికి ఏం జరిగిందో తెలుసు. చూడండి ఒకసారి సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం దగ్గర నుంచి ఉంటాయి. పైన అన్ని విషయాలు చెప్పుకొచ్చి ఇప్పటి వరకు నేను చెప్పింది ఏదైతే ఉందో చెప్పిన తర్వాత అక్కడ మాట్లాడుతున్నాడు. నాతాను దావీదుని చూచి ఆ మనుషుడు నీవే అని చెప్పాడంట. దావీదుకి మరి కోపం వచ్చేసింది, కత్తి తీసాడు, నరికేస్తానని చెప్తున్నాడట. నాతాను దావీదు వైపు చూసి ఆ మనుషుడు నువ్వే, ఏం చేస్తావు చెప్పని చెప్పాడట సమాధానం. అప్పుడు చెబుతున్నాడు. చూడండి అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నిన్ను రాజుగా, నేను చదువుతానమ్మా, ఇశ్రాయేలు మీద నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతుల నుండి నిన్ను విడిపించి నీ యజమాని నీ నగరిని నీకు అనుగ్రహించి నీ యజమాని స్త్రీలు నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలుని యోధా వారిని నీకు అప్పగించి తిని, ఇది చాలదని నీవు అనుకుని ఎడల వారిని నీకు అప్పగించి తిని, నేను మరీ ఎక్కువగా నీకు ఇచ్చియుందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? ఇత్యుడగు ఊరియా కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లు నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతని చంపించదువు కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి నీ సదాకాలం యుద్ధము కలుగును. సుఖం లేదు. పడక మీద లేవలేని పరిస్థితుల్లో, కర్ర పట్టుకుని లేవలేనటువంటి పరిస్థితుల్లో, ఎవరైనా పట్టుకుని లేపితేనే కానీ లేవలేని పరిస్థితుల్లో కూడా కొడుకులు దెబ్బలాడుకుని పట్టాభిషేకం గురించి గొడవలాడుకుంటుంటే ఏం చేయాలో ఏడుస్తున్నాడు మంచం మీద పడుకుని దావీదు. చచ్చిపోయేంత వరకు శ్రమే, ఇబ్బందులు. కొడుకులే శ్రమలు కలిగించారు. చనిపోయి చివరి క్షణాలను హ్యాపీగా చచ్చిపోదాం అనుకుంటుంటే
ఆయన ఒకరిని పట్టాభిషేకం చేసి రాజు కింద నిలబెడతారు అనుకుంటే ఇంకొక కొడుకు వచ్చి పట్టాభిషేకం చేసేసుకున్నాడు. ఎందుకురా నా వృద్ధాప్యం ఇలాగ ఏడిపిస్తారు అనుకుని ఆ రోజు కూడా వృద్ధాప్యంలో ప్రశాంతమైన జీవితం తన యొక్క చర్మాంకాన్ని ముగించుకోకుండా కన్నీళ్ళు కారుస్తూ చనిపోవలసిన పరిస్థితి వచ్చింది. అక్కడతో ఆగిపోవాలి. తన జీవితాంతం యుద్ధమే కాదట. ఇంకా అంటున్నాడు అక్కడ, నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలమన నేను నీకు అపాయం పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యని తీసి నీ చేరువు వాణ్ణి అప్పగించేదను. పగట యందే వాడు వారితో సైనించును. నీవు ఈ కార్యం రహస్యంగా చేసేదివు గాని ఇశ్రాయేలీయులందరూ చూచుచుండగా పగట యందే నేను చెప్పిన దాన్ని చేయించదనని చెప్పిన. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి, నిజంగా చెప్తున్నానండి. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి దిగజారిపడు దావీదు. ఒక క్షణికావేశంలో చేసినటువంటి ఒకే ఒక పాపానికి తన హృదయంలో కోరినటువంటి కోరిక, ఒక మార్గస్థులైనటువంటి ఆయనకి ఏమి బంధత్వం లేకపోయినా ఆ కోరికకి పెద్ద పెట్టేసాడంట అంతే. తన శరీరంలో కోరినట్టు కోరిక, ఆ ఒక్క కోరిక చెబుతున్నాడు, ఇదిగో నువ్వు రహస్యంగా చేసి ఎవడ చూడలేదు అనుకున్నావే. నిజంగా ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ అంటే తెలుసా, అన్య దేశపు రాజులు తన భార్యల్ని తీసుకొచ్చి ఒక గోడ మీద తన ఎదురుకుంటేనే పాడు చేస్తూ ఉండంటే, అప్పటి వరకు తన కౌగిట్లో పడుకున్న భార్యల్ని, ఎంతో చక్కగా ప్రేమగా చూసిన భార్యను తన కంటి ముందే పాడు చేసేస్తంటే ఏమి చేయని నిస్సహాయ స్థితిలో అనే మట్టిలో పడి నెత్తి మీద మట్టి జల్లుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందండి దావీదుకి. ఎందుకు వచ్చింది ఇలాగా? తన పుట్టినటువంటి కోరిక పెద్దపీట వేసాడు. యెహోవా నడిపించవలసిన మార్గానికి తప్పి తన ఆలోచనలకి తగ్గట్టుగా వెళ్ళిపోయి ఆ రోజు మార్గం తప్పి తిరిగినటువంటి పరిస్థితులు కనిపించినాయి. చూడండి ఎలాంటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో. చివరికి అంటున్నాడు అక్కడ, నేను పాపం చేసింది దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపను పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవా దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు చేసేది. దేవుని నామాన్ని అన్యులు తిట్టుకోవడానికి కారకులు ఎవరయ్యారట? దావీదు కారణమేటట అని చెబుతూ, గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చునని దావీదు చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు. చూసా, చేసింది చిన్న పని, తప్పు. దేవుని చెయ్యి విడిచి తను అనుకున్న మార్గానికి వెళ్ళిపోయి తన కోరికకి పెద్ద పెట్టేశాడు. వేసిన దానికి ఎంత మూల్యం చెల్లించుకున్నాడో చూడండి. ఇప్పుడు జీవితాంతకాలము ఎందుకు శ్రమ పడ్డావు దావీదు? దేనివల్ల? దేవుడి కోసమా నువ్వు ఇంత శ్రమపడి కన్నీళ్ళు గార్చావు దావీదు అని అడిగితే దావీదు అన్నాడో, ఏమంటాడో దావీదు ఇప్పుడు? నేను చేసిన కార్యాలకి, నేను భయభక్తులు లేకుండా చేసిన పనికే ఈ శ్రమలకి, ఇబ్బందులకి కారణం నేనే నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. నా జీవితానికి నేనే శ్రమలు రప్పించుకున్నాను. నా జీవితాన్ని నేనే వృద్ధాప్యంలోకి వెళ్ళిన యుద్ధపు గోల నాకు పోకుండా పోయింది అనుకున్న ఒక రోజు దావీదు ఏడుస్తాడు ఖచ్చితంగా. ఈరోజు నీతోటి, నాతోటి, మనందరితోటి మాట్లాడుతున్నాడు దేవుడు. నీ జీవితంలో ఇబ్బందుల మీద ఇబ్బందులు, శ్రమల మీద శ్రమలు వస్తున్నట్టే అది ఎక్కడి నుంచి వస్తుందో ఒకసారి ఆలోచించు. దేవుడు నిన్ను పరీక్షించడానికా, లేదంటే నువ్వు చేసుకున్న దానికి నువ్వే కారణం అవుతున్నావా? అది ఆలోచించుకుని ఒకవేళ నీ వలన కానీ కలుగుతున్న శ్రమలైతే దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ముందు చూడకో. ఎందువలన జరిగిందన్నది చూసుకుని అది నీ జీవితం నుంచి ఎలిమినేట్ చేయ ఫస్ట్. దాన్ని ఎందువలన అది జరిగిందన్న విషయం తెలుసుకున్నది వెంటనే నీ జీవితం దాన్ని బయటకు తోసే. ఆ మార్గస్థుడు ఎవడైతే ఉన్నాడో ఆ కోరిక ఏదైతే నీలోంచి బయటకు కొట్టేదాన్ని. అప్పుడు అలాంటివి చేయకుండా ఉండడానికి సొల్యూషన్ ఏంటో తెలుసుకో ఫస్ట్. తెలుసుకుని నీ జీవితాన్ని కొనసాగించగలిగితే నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. దేవుడు అనుకున్నట్టుగా నీ జీవితం కొనసాగుతుంది. లేదా ఎలాంటి పరిస్థితులైనా హ్యాపీగా కొనసాగించేద్దాం అనుకుంటే వెనక్కి తిరిగినప్పుడు మాత్రం అన్ని ఏరుకుని రావాలి. అప్పుడు చాలా శ్రమ పడవలసి వస్తుంది, ఇబ్బందులు పడవలసి వస్తుంది. అంతగా వద్దనుకుంటావా? దేవునికి సరెండర్ అయ్యి దేవునికి లోబడి బ్రతికితే మంచిది. అలా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.